మా బాబు అండి వెళ్ళిపోయారండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నేను 18 పైనేనండి. 18 సంవత్సరాల నుంచి అండి. సుందరరావు గారు అన్నారండి, అమ్మ వస్తాడు, అది ఎక్కడికో వెళ్ళలేదు అని. సుకునమ్మ గారు, అమ్మ వస్తాడు ఆడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, చచ్చిపోయాడు అన్నారండి. జనం చనిపోయాడు అని అన్నారండి. అమ్మగారు ఏమన్నారమ్మా? అమ్మ ఆడు 21 వారానికి వస్తాడో, 18 వారాలు 17 వారాలకి దేవుడు తీసుకొస్తాడో, ఆడు బతుకున్నాడు, చచ్చిపోలేదని అమ్మగారు చెప్పారమ్మా. మా చిన్నమ్మకి వాళ్ళకి తీసుకొచ్చి 2 ఉండ్రాజాలం ఇక్కడ నడిపిస్తున్నారండి. గారిని మాట అక్షరాలు అయిందండి. 17 వారాలకు వచ్చాడండి నా బిడ్డ. 17 వారానికి వచ్చాడు. వెళ్ళిపోయాడండి. కాశీ 40 కిలోమీటర్లకి వెళ్ళిపోయాడండి బిడ్డ. ఏం లేదండి. సుందరరావు గారు ఫ్యాక్టరీలో, మధ్యప్రదేశ్ అండి. సుందరరావు గారు ఫ్యాక్టరీకి వెళ్తారండి. నేను తీసుకొచ్చి సంఘ బిడ్డలందరూ ఎదురుకుండా తీసుకొస్తానండి అంటే ఇటు చచ్చిపోయాడు అన్నారండి. ఇలాగా బక్కగా ఉండిపోయింది బాబు. ఆయన ఎంపీ అంటండి. డాక్టర్ని పెట్టి ఏలు నాన్నగారండి బాబులాగా ఉన్నాడంటే చుట్టూరును రాజేటు చుట్టూ కొడుకుని కూకబెట్టి విన్యాసం చేయించి 3 రోజులు ఉండిచ్చి ఆయన 3వ అంతస్తులోకి తీసుకెళ్ళి ఇచ్చాడండి. నా బిడ్డగా 50 మేస్త్రి అయ్యాడండి. కాఫీ మేస్త్రి, భార్య, 2 బిడ్డలండి. నా బిడ్డకి ఎన్నో మేలు చేసినాడండి నా తండ్రి. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేదండి తండ్రి. గట్టిగా చప్పట్లు కొడితే చూడండి బాబు. అమ్మ అప్పుడు తప్పిపోయి ఎన్ని రోజులు అయిందిరా? 6 నెలలు 7 నెలలు అయిందండి. 7 నెలలను బట్టి అందరూ చనిపోయాడని చెప్పారు. చాలా బాధతో ఉండ్రాజుల్లో వాళ్ళ చుట్టాలు ఉంటే మోర్త తీసుకెళ్తాను అక్కడ ఇక్కడ కూడా ప్రార్థన చేయించారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువారు అన్నారంట, 21 సోమవారం రామ్మ, నువ్వు చక్కగా నీ బిడ్డని దేవుడే తీసుకొస్తాడు అన్నారు. మధ్యప్రదేశ్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న కుమారుని దేవుడు 18వ వారానికి తీసుకొచ్చి సాక్షిగా నిలబెట్టాడు తల్లిని. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రభు మందిరానికి వస్తుంది సహోదరి. సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక.